అవును ఇది ఎందుకు ఏ 200 కోట్ల రూపాయలు డబ్బులు మిస్యూజ్ అయింది. బంగారు ఇటుకలు పోయాయి. అడుగుతావా అడుగుతావా 4లో ఫుల్ ఉన్నది షర్టు సైజు, ఇది 42. జోబి ఎక్కువ ఉంది కాగితాలన్నీ. 4లో ఫుల్ ఉన్నది షర్టు సైజు, ఇది 42. జోబి ఎక్కువ ఉంది కాగితాలన్నీ. భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. మరి ఇంత దారుణంగా విద్యార్థులు నిరుద్యోగులను మనోవేదన గురి చేస్తూ లీకేజీల మీద లీకేజీలు ఒకవైపున జరుగుతూ ఉంటే 6 మాసాల పిల్లగాడిని పట్టుకొని మీడియా వాళ్ళు పోలీసులు నీకేమి సంబంధం, నువ్వు చిన్న పిల్లగాడి కదా అని చెప్తే రేపు భవిష్యత్తులో నేను బీపీఎస్సీ రాసినా కూడా ఇలాంటి పరిస్థితి వస్తుంది, భవిష్యత్తులోనైనా బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్నిస్తున్నానని చెప్పేసి అంత గట్టిగా మాట్లాడితే ఈ ప్రభుత్వం భయభ్రాంతులకు గురై, అంటే కేవలం అక్కడ బీహార్లో ఉన్నటువంటి గవర్నమెంటే కాదు, మా ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే భయానికి లోనైనటువంటిది కనిపిస్తూ ఉంది. ఈరోజు జెన్జీ కానీ జనాల్ఫా కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలక ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి చర్యలకు పాల్పడడం, నిరంకుశమైనటువంటి విధానాలకు పాల్పడడం సరైనటువంటిది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ పరిపాలనలో కొనసాగేటువంటి ఇంత పెద్ద ఎత్తున లీకేజీలు జరుగుతూ ఉంటే దానికి బాధ్యత లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా దేశంలో ఒక అసహనం పెరిగిపోయింది, అసమానతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, అవిద్య కూడా పెరిగిపోతూ ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 6 లక్షల పైచిలకు అన్ని రకాల పాఠశాలలు మూతేశారు. ఒక ఏకోపాధ్యాయ పాఠశాలే 1,16,864 పాఠశాలను దేశవ్యాప్తంగా మూతవేసినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ఎన్డీఏ ప్రభుత్వానికి చెందుతుంది. పైగా విద్యారంగాన్ని గురించి ఏదో మార్పులు తీసుకొని రావాలనుకుంటున్నారట. ఆ మార్పులన్నిటిని కూడా నేడున్నటువంటి ఈ యొక్క అర్బన్ నక్సలైట్లు ఏవైతే ఉన్నాయో, దిమాగీ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి ప్రకటిస్తున్నారు. అంటే మీ తప్పొప్పులను ప్రశ్నిస్తే దిమాగీ నక్సల్స్ అని చెప్పి, అంటే ప్రశ్నించే ప్రతి మెదడును మీరు వాడుకోవడానికి, నియంత్రించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ప్రశ్న కూడా బ్రతకాల్సిందే. ప్రశ్నించే ప్రతి వాడు దిమాగీ నక్సల్ అని మీరంటే దానికి మేము అంగీకరిస్తున్నాం. మేము దిమాగీ నక్సల్సే. దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పేదరికాన్ని నిర్మూలిస్తానని చెప్పేసి చాలా గట్టిగా చెప్పాడు. P4 అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు, P3 అనేటువంటిది ఒకటి తీసుకొని వచ్చాడు. ఉగాది పండుగ రోజు ఆయన ఒక మాట కూడా చెప్పాడు, బంగారు లక్ష్మి అని చెప్పి ఒక ప్రకటన చేశాడు. కానీ ఈ 26 మాసాల కాలంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,86,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది తప్ప అభివృద్ధిని ఎక్కడ సాధించింది, ఏ రంగంలో సాధించిందో చెప్పమని అడుగుతున్నాం. ప్రతి మంగళవారం వారం అప్పుల కోసం మీరు FDIలను ఆశ్రయిస్తున్నటువంటిది కరెక్ట్ కాదా? ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతున్నటువంటిది కరెక్ట్ కాదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాం. ఇంకొక వైపున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, ప్రజలంతా పొదుపు పాటించమని చెప్పేటువంటి ఈ యొక్క పొదుపు మన పొదుపు మంత్రాన్ని జపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మరి మీరు ముగ్గురు 3 విమానాలు వేసుకొని తిరగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇంత అప్పు పెరిగిపోయి ఆర్థిక పరిస్థితి
విచ్చిత్తికి కారణమవుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎక్కడైనా మీరు పెట్టేటువంటి ఖర్చులు మీరు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఎక్కడైనా తగ్గించారా? మీ కాన్వాయిల్ని ఎక్కడైనా ఆపుకున్నారా? లేదు మీరు అనవసరమైనటువంటి పర్యటనలు ఏవైతే చేసి ఆ పర్యటనల పేరుతో వేల కోట్ల రూపాయల డబ్బులు ఏదైతే ఖర్చు పెడుతున్నారో వాటేమైనా ఆపారా? ఒకవైపున ల్యాండ్, ఇంకొక వైపున శాండ్, మరొక వైపున మైను, ఇంకొక వైపున వైను యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి లైసెన్సులు మంజూరు చేశారు. ఇందులో లోకేష్ బాబు గారేమి ఆయన అత్యంత సచ్చీలుడు, స్ఫటికం లాంటి వాడేం కాదు. ఈరోజు మైనింగ్ మాఫియాతో చేతులు కలిపాడని చెప్పే మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము చెప్తున్నాం. నాట్ ఓన్లీ మైనింగ్ మాఫియా, మేము పూర్తి కావాలంటే వివరాలతో సహా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ రంగాన్ని వదులుతున్నారు? పోనీ ఎలక్ట్రిసిటీ రంగంలో ఉన్నటువంటి మాఫియాకు మీరు చేతులు కలపలేదా? ఈరోజు మైనింగ్ మాఫియాతో చేతులు కలపలేదా? విద్యా వ్యాపార కుబేరులతో ఆ ఎడ్యుకేషన్ మాఫియాతో మీరు చేతులు కలపలేదంటే పూర్తిగా ఈ ప్రభుత్వం ఇలాంటి వ్యాపార కుబేరుల యొక్క మాఫియా చేతుల్లోకి పోయినటువంటిది. ఒకవరం జరిగింది. దానికంటే ముందు ఎవరైతే ఎల్కే అద్వానీ గారు శిలాన్యాస్ పేరుతో రథయాత్ర ఒకటి దాన్ని ప్రారంభించాడో 1992లో, ఆ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి భక్తులంతా కూడా 1400 కోట్ల రూపాయలు బంగారు, వెండి, నగలతో పాటు డబ్బులు, ఇటుకలు కూడా దాన ధర్మం చేసి శ్రీరాముడికి గుడి కట్టాలని చెప్పేసి భావించారు. కానీ ఆ డబ్బులు ఈరోజు ఉన్నటువంటి లెక్కల ప్రకారం ఏఐ ఇన్ఫ్లేషన్ చేస్తే 1,68,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బులకు లెక్క పక్కా లేకుండా పోయింది, రసీదులు లేకుండా పోయినాయి. దాని గురించి ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు కానీ లేదా ఇతరేతరమైనటువంటి ప్రజలు కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి దేశ ప్రయోజనాన్ని కాంక్షించిన వాళ్ళు కానీ మాట్లాడితే వీరంతా దేశ ద్రోహులని చెప్పి ప్రకటించే పద్ధతిలో బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది. ఇది సరైనటువంటిది కాదు. పైగా ఇంకొక అడుగు ముందుకేసి ఇది హిందువులు ఇచ్చినటువంటి డబ్బు కాబట్టి మా ఇష్టారాజ్యంగా దీన్ని చేస్తాం, మీరెవరన్నా డబ్బులు ఇచ్చారా అని చెప్తున్నారు. ఒకనాడు బీజేపీ ఏది అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఓటుతో ఓడిపోవడానికి సిద్ధమై అక్రమాలకు పాల్పడకుండా ఓడిపోయినటువంటి చరిత్రమైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నాయకత్వం వహించినటువంటి బీజేపీ పార్టీలో రాత్రికి రాత్రే ఎంపీలు కొనుగోలు చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి నానా గడ్డి తినేటువంటి బీజేపీకి చాలా తేడా ఉంది.